ఈరోజు మనం 13వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మొదటి మాట ఏమిటంటే, సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు. దీని వివరణ చూద్దామండి. సోమరులకు అన్నీ కావాలి, వారు అన్నిటినీ ఆశపడతారు. కానీ అసలు విషయం ఏంటంటేనండి, ఏవైనా కావాలంటే అందుకు తగ్గ కష్టం ఉండాలండి. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. ఫ్రీగా పొందుకోవాలంటే మాత్రం నువ్వు సోమరువే. అలా మీరు సోమరులుగా ఉంటూ ఏదైనా ఆశిస్తే దానిని మీరు సంపాదించుకోలేరు. ఎవరైనా ఇచ్చినా కాపాడుకోలేరు. ఎందుకంటే అది మీరు కష్టపడి సంపాదించింది కాదు, ఎవరో ఇచ్చింది. అందుకే మీ ప్రాణమునకు తృప్తి ఉండదు. అంతేకాదు, ఇలా సోమరులుగా ఉంటే మీ ప్రాణమునకు ఏమీ దొరకదు. రెండో మాట చూద్దాం. శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండును. దీని వివరణ చూద్దాం. శ్రద్ధ గలవారు ఏ పనినైనా ఇష్టపూర్వకంగా చేస్తారు. ఎంత కష్టాన్నైనా ఇష్టంగా మార్చుకునే గుణం వీరికి ఉంటుంది. అందుకే శ్రద్ధగా కష్టపడి పనిచేస్తారు. కాబట్టే వీరి ప్రాణమునకు కావలసినవన్నీ పొందుకుంటారు. ఇప్పుడు ఆఖరిగా ఒక్క మాట. సోమరుగా ఉండి మీ ప్రాణాన్ని పోగొట్టుకొనుట కంటే శ్రద్ధగా పనిచేసి మీ ప్రాణాన్ని పుష్టిగా ఉంచుకొనుట ఎంతో మేలు. ఈ వీడియో పూర్తి వివరణ కొరకు మన ఛానల్లో ఉన్న వీడియో సెక్షన్లో ఉంది, మీరు దయచేసి చూడగలరు. నా ప్రయాసం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, బాగా నచ్చితే షేర్ చేయండి. ఇలాంటివి ఇంకా కావాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.